And I got a picture. నాకు ఒక సాదృశ్యం ఈ విధంగా ఉంది. That I am like a worker in a big fruit garden belonging to a master. ఒక యజమానికి సంబంధించిన పండ్ల తోటలో నేను పనిచేసే పనివాడును. There are mangoes and coconuts and all types of fruit there. అక్కడ మామిడికాయలు ఉన్నాయి, కొబ్బరికాయలు ఉన్నాయి, many fruits. అన్నీ ఉన్నాయి. And master has appointed me to collect the fruit. యజమానుడు ఏం చేశాడంటే ఆ పండ్లు నీవు సేకరించాలని చెప్పాడు. Now if I don't consult the master, ఒకవేళ నేను యజమానుడిని నేను చూడకుండా, I think I'll go here today. అయితే ఈ రోజు నేను ఇక్కడికి వెళ్ళాలి, go to that tree. నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్తాను. Then I can sit there for days and months waiting for the fruit to be ready. నేను అక్కడ కింద కూర్చొని నెలలు సంవత్సరాలు నేను కూర్చొని ఉంటాను. This is a huge vineyard, many hundreds of square kilometers. ఎందుకంటే అది ఎన్నో కిలోమీటర్లు ఉన్న తోట. So I wait, maybe 5 years and get some fruit. నేను అక్కడ ఆగి ఒక 5 సంవత్సరాల తర్వాత ఏదో కొద్ది ఫలం వస్తుంది. Then I come to the master. Then I say, today I think I'll go here. తర్వాత నేను యజమానికి ఇచ్చిన తర్వాత ఈ రోజు ఇక్కడికి వెళ్దాం. I wait 6-7 years and collect one basket. ఒక 6-7 సంవత్సరాలు అక్కడ ఉండి ఒక బుట్ట తీసుకొని వెళ్తాను. So in 12 years I collected 2 baskets. 12 సంవత్సరాలు నేను 2 బుట్టలనే సేకరిస్తాను. Instead of that, దానికి బదులుగా if I go to the master, నేను యజమాని దగ్గరికి వెళ్తే, who has an understanding of the whole vineyard, ఆ తోట the whole garden, ఆ తోట అంతటి మీద ఆయనకు ఒక తెలుస్తుంది మొత్తం. I say, sir, where do you want me to go today? యజమానుడా, నేను ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు? And he says, I know which tree is ripe and ready to produce fruit. ఆయన చెప్తాడు, నాకు తెలుసు ఏ చెట్టు ఫలములు కాసి సిద్ధంగా ఉందో. You go to this particular fruit in that corner. ఆ మూలలో ఉన్న ప్రత్యేకమైన చెట్టు దగ్గరికి వెళ్ళు. So I go there. నేను అక్కడికి వెళ్తాను. And all the fruit is ready to fall, all ripe. అక్కడ అన్ని పండ్లన్నీ పండి ఉన్నాయి. And in 5 minutes I picked up all the fruit. నేను 5 నిమిషాల్లో నా పండ్లన్నీ కోసుకుంటాను. I take it back. నేను వెనక్కి తీసుకెళ్తాను. What took 5 years before, now it takes only 5 minutes. ఇంతకు ముందే 5 సంవత్సరాలు పట్టింది, ఇప్పుడు 5 నిమిషాలే పట్టింది. Because I listened to the master and then went. ఎందుకంటే నేను యజమాని స్వరం విని వెళ్ళాను కాబట్టి. So I take it back to the master. నేను యజమాని దగ్గరికి వస్తాను. Sir, where do you want me to go next? తర్వాత నన్ను ఎక్కడికి వెళ్ళమంటాను? He says, there is another tree over there which is also ripe. అక్కడ ఇంకో చెట్టు ఉంది, అది కూడా సిద్ధపడి ఉంది. So I go there. నేను అక్కడికి వెళ్తాను. And in a few minutes I've got a fruit again. కొద్ది నిమిషాల్లోనే మరలా నేను అన్ని కోసుకుంటాను. And I come back. మరలా తిరిగి వస్తాను. Can you imagine how much I can accomplish in 1 year? మీకు తెలుసా ఒక సంవత్సరం నేను ఎంత సాధించగలను? Just by listening. కేవలం వినుట ద్వారా. Instead of my deciding, I'll go here, I'll go there, I'll do this. ఏదో నాకు నేను నిర్ణయించుకొని అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను. That is the difference between Martha and Mary. అదే మార్తాకు మరియాకు ఉన్న తేడా. But I've seen very few people who work like that. కానీ ఆ విధంగా పనిచేసే వారిని నేను చాలా కొద్ది మందినే చూశాను. In India, the only man I met was Brother Bhakt Singh. Nobody else. భారతదేశంలో అయితే నేను చూసింది ఒకే ఒక వ్యక్తి భక్త్ సింగ్ గారు. And the followers of Brother Bhakt Singh, they are not like him. కానీ భక్త్ సింగ్ గారిని తర్వాత వెంబడించిన వారు ఆ విధంగా లేరు. I don't see any of them like him. అందులో ఎవరు కూడా ఆ విధంగా లేరు. I can't see the same spirit and knowledge of God there. కానీ అదే ఆత్మ, అదే దేవుని యొక్క వాక్కును గురించిన జ్ఞానం వాళ్ళకి లేదు. I wish they were like that. ఆ విధంగా ఉంటే బాగుండని నేను అనుకున్నాను. If they were like that, I would have been working with them for the rest of my life. ఒకవేళ వాళ్ళు ఆ విధంగా ఉండి ఉన్నట్లయితే నేను కూడా అక్కడే పనిచేసేవాడు నా జీవితాంతం. But God took me away from there. కానీ దేవుడు అక్కడ నుండి నన్ను బయటకు తీసి about 45 years ago. 45 సంవత్సరాల క్రితం. And God led me somewhere else. దేవుడు నన్ను వేరే మార్గం నడిపించాడు. I'm not here to judge anybody. నేను ఎవరిని తీర్పు తీర్చడానికి ఇక్కడ లేను. I'm just saying that I respect those who have heard Jesus say one thing is needful. అవసరమైనది ఒక్కటే అని ఎవరైతే ఆ మాట వింటారో వారిని నేను గౌరవిస్తాను. Anyway, I decided that's the way I want to live. నేను ఆ విధంగా జీవించాలని నేను నిర్ణయించుకున్నాను. Because I have only one life. ఎందుకంటే నాకు ఒకటే జీవితం ఉంది. And if I do exactly what Jesus tells me to do, యేసుక్రీస్తు ప్రభువు నన్ను ఏం చేయమంటున్నాడో ఖచ్చితంగా నేను చేసినట్లయితే, at the end of my life, నా జీవితాంతంలో I'll be able to look up to him నేను ఆయన వైపు చూసి and say, Lord, I finished the work you gave me to do. ప్రభువా, నన్ను చేయమని నీవు నాకు ఇచ్చిన పరిచర్యను నేను తుదముట్టించాను. Not I did a lot of work for you. నేనేదో నీ కోసం ఎక్కువ పనులు చేశానని కాదు. A lot of preachers and servants of God will say, I did a lot of work for you, Lord. I traveled here, I traveled to 100 countries and all that. అనేక మంది బోధకులు, దైవ సేవకులు ఏం చేస్తారంటే, ప్రభువా నీ కోసం నేను ఎంతో పని చేశాను, ఆ దేశానికి వెళ్ళాను, ఈ దేశానికి వెళ్ళాను, 100 దేశాలకు వెళ్ళాను అని చెప్తారు. I don't want to travel to 100 countries. నేనేదో 100 దేశాలకు ప్రయాణించాల్సిన అవసరం లేదు.
When we started for 7 years, I was in Bangalore only. I said, fine, I'll be in Bangalore for the rest of my life. మేము కొత్తలో ప్రారంభించినప్పుడు 7 సంవత్సరాలు నేను బెంగళూరులో ఉన్నాను. నేను అనుకున్నాను నా జీవితాంతం నేను బెంగళూరులోనే ఉంటాను. I never went outside Bangalore. నేను బెంగళూరు నుంచి బయటకు వెళ్ళలేదు. 1975 to 1982, I was in Bangalore, just building our small church. 1975 నుండి 82 వరకు కూడా మా చిన్న సంఘాన్ని నిర్మిస్తూ నేను అక్కడే ఉన్నాను. Before that, దానికి ముందుగా 1970 to 1975, I was traveling the world. 1970 నుండి 75 వరకు కూడా నేను దేశాలన్నీ తిరుగుతున్నాను. Australia, Japan, Europe, here, there. ఆస్ట్రేలియా, జపాన్, ఐరోపా, ఇక్కడ అక్కడ. God said, stop all that. దేవుడు చెప్పాడు అన్నీ ఆపేసాయి. I sat in my house with 8 or 10 people. నా మందిరంలో, నా ఆలయంలో 8-10 మందితో కూర్చో. Everybody thought I was a fool. అందరూ అనుకున్నారు నేను ఒక బుద్ధిహీనుడిని అనుకున్నారు. Why you have this worldwide ministry, now you're sitting in a house? ఎందుకు ఈ ప్రపంచమంతా తిరిగే పరిచర్యను వదిలిపెట్టి ఇంట్లో కూర్చున్నావు? I said, that's what the Lord told me to do. దేవుడు నన్ను అదే చేయమని చెప్పాడు. Today, ఈ రోజు those people don't think I'm a fool. ఇప్పుడు అనుకోవట్లేదు నేను బుద్ధిహీనుడిని అని అందరూ. They say, Brother Zac, you were wise. జాక్ గారు మీరు ఎంతో జ్ఞానవంతులు. What did I do? ఏం చేశాను? I tried to listen to what God is saying. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడు నేను వినడానికి ప్రయత్నించాను. That is a word God spoke to me 50 years ago. 50 సంవత్సరాల క్రితం దేవుడు నాతో మాట్లాడిన మాట. One thing is needful. అవసరమైనది ఒక్కటే. Listen to me. నా మాటలు విను. But in the early years, కానీ ఇంతకు ముందు అయితే I did not listen. దేవుని స్వరాన్ని I వినలేదు. was like Martha. నేను మార్తా వలే ఉన్నాను. And I wasted my life for some years. కొన్ని సంవత్సరాలు నేను వ్యర్థం చేసుకున్నాను నా By the జీవితంలో. time I became 35, కానీ నాకు 35 సంవత్సరాలు వచ్చేసరికి God had mercy on me and stopped me దేవుడు నా మీద కనికరం ఉంచి నన్ను ఆపివేశాడు. and said, sit now and listen to me. ఇప్పుడు నా పాదముల యొద్ద కూర్చొని నేను చెప్పే మాటలు విను. And sometimes when I become too busy, కొన్నిసార్లు నేను తీరిక లేకుండా ఉన్నప్పుడు God stops me again. దేవుడు మరలా ఆపేశాడు. About 30 years ago, 30 సంవత్సరాల క్రితం I had to go to hospital for small treatment. నేను ఒక చిన్న చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళాల్సి వచ్చింది. It was such a small thing, God could have healed me without any treatment also. అదెంతో చిన్నది, నిజానికి దేవుడే నన్ను స్వస్థపరచవచ్చు ఎటువంటి చికిత్స తీసుకోకుండా. So I was in the hospital. నేను ఆసుపత్రిలో ఉన్నాను. I said, Lord, why have you brought me here? When Deva, you could have healed me, I could have been traveling and preaching by now. ఓ దేవా, నీవు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఒకవేళ నువ్వు నన్ను స్వస్థపరిచి ఉంటే నేను అంతా ప్రయాణం చేసి బోధించేవాడిని కదా నీ వాక్యం. And the Lord said, I could have healed you in your house only. ప్రభు చెప్పాడు, మీ ఇంట్లోనే నేను స్వస్థపరిచేవాడు నిన్ను. But I have not brought you here to heal you. కానీ నిన్ను స్వస్థపరచడానికి ఇక్కడికి నేను తీసుకొని I రాలేదు. have brought you here to stop you from traveling for some time. నువ్వు ప్రయాణం చేయకుండా కొన్ని రోజులు ఆపడానికి నేను ఇక్కడికి తీసుకొచ్చాను. Because you're so busy now, you don't have time to listen to me. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఎంతో తీరిక లేకుండా ఉండి నా మాటలే వినట్లేదు నువ్వు. Now you have to lie down here for 10 days. You'll only have to listen to me now. కాబట్టి నువ్వు ఇక్కడ 10 రోజులు పడుకొని ఉండాలి, నేను చెప్పేదే వినాలి. So I was lying in the bed. నేను ఆ పరుపు మీద పడుకొని ఉన్నాను 10 days. 10 రోజులు. One good thing about lying in bed, you can only look up all the time. పరుపు మీద పడుకోవడంలో ఒక అవకాశం ఏంటంటే మనం పైకి మాత్రమే చూడగలం. Say, Lord, speak. What do you want to say to me? ఓ దేవా, మీరు నాతో ఏం మాట్లాడదలుచుకున్నారో మాట్లాడండి. And the Lord said to me about 50 things. అప్పుడు ప్రభు నాతో 50 విషయాలు చెప్పారు. And I wrote it down day by day. వాటిని ప్రతిరోజు రాస్తూ ఉన్నాను. It was almost like people wrote the Bible, dictation. అది దాదాపుగా ప్రజలు బైబిల్ రాసినట్లుగానే. I've written many books. నేను ఎన్నో పుస్తకాలు రాశాను. But nothing like this. కానీ ఈ విధంగా నేను ఎప్పుడు రాయలేదు. This was the only article I wrote in my life where I was actually listening and writing. నా జీవితం అంతట్లో కూడా ప్రభు దగ్గర నుంచి వింటూ రాస్తున్న పత్రిక ఇది ఒకటే. And it's a small 8-page tract. అది చిన్న 8 పేజీల కల పత్రిక. That is available in the book called New Wine and New Wineskins. క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తిత్తులు అనే దాంట్లో కూడా ఉంది. Or Principles of Serving God, in both of them. దేవుని సేవలో నియమములు అనే పుస్తకంలో కూడా ఉన్నాయి. It'll be a chapter called God Needs Men. దేవునికి మనుషులు కావాలి. There are 50 points there. అందులో 50 ఉన్నాయి. So we published it as a little tract also and gave it out to many people. అదొక చిన్న పత్రికగా మేము ప్రచురిస్తున్నాం. And that has helped people in so many countries. అనేక దేశాల్లో ప్రజలకు అది ఎంతో సహాయం చేసింది. But I would never have written it if I was not 10 days in a hospital. కానీ ఒకవేళ నా 10 రోజులు ఆసుపత్రిలో లేనట్లయితే రాసి ఉండేవాడిని కాదు. Sometimes God has to stop us. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆపివేయాలి. To help us to listen. ఆయన మాటలు మనం వినటానికి. One thing is needful. అవసరమైనది ఒక్కటే. For all of you. Even if you're not a preacher. ఒకవేళ నువ్వు బోధకుడు కాపోయినా. Develop the habit of listening to God
దేవుని యొక్క స్వరం వినటాన్ని అలవాటుగా చేసుకోండి. Because when you are in a difficult situation, ఎందుకంటే నువ్వు కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, Lord, I don't know what to do. ఓ ప్రభువా నాకు ఏం చేయాలో తెలియదు. Shall I take this job or that job? ఒకవేళ ఈ ఉద్యోగం తీసుకోవాలా, ఆ Shall I ఉద్యోగం go to తీసుకోవాలా, this town or that town? ఒకవేళ ఆ పట్టణానికి వెళ్ళాలా, ఈ పట్టణానికి వెళ్ళాలా, And you have not got used to listening to God's voice, you won't know what to do. ఒకవేళ దేవుని స్వరం వినే అలవాటు లేనట్లయితే నీకు ఏం చేయాలో తెలియదు. Supposing your mother is on the other side of this wall, ఉదాహరణకి మీ తల్లి గోడ పక్కన ఉన్నట్లయితే, and there are 10 other women there, ఇంకో 10 మంది స్త్రీలు కూడా ఉన్నారు, and they are all talking. వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. How is it you can pick out your mother's voice? నీ తల్లి స్వరాన్ని ఏ విధంగా గుర్తుపట్టగలవు? But I cannot pick out your mother's voice. కానీ నేను మీ తల్లి స్వరాన్ని గుర్తించలేను. Why? ఎందుకు? Why? ఎందుకు? Because I have never heard your mother's voice. ఎందుకంటే మీ తల్లి స్వరాన్ని నేను ఎప్పుడూ వినలేదు. But you have heard it for so many years. కానీ ఎన్నో సంవత్సరాలు నువ్వు వినున్నావు. Even if 10 or 20 other women are speaking, you can pick out your mother's voice. 10 మంది 20 మంది స్త్రీలు అక్కడ మాట్లాడుకుంటున్న నీ తల్లి స్వరాన్ని నువ్వు స్పష్టంగా గుర్తించగలవు. That is the principle. అదే నియమం. When we are seeking guidance, మనం నడిపింపు కోసం చూస్తున్నప్పుడు so many voices in our heart. అనేక స్వరాలు వస్తుంటాయి. And people also come with so much advice, do this, don't do this, etc. అనేక మంది కూడా ఇది చేయి, అది చేయి, అలాంటి చేయొద్దని చెప్తుంటారు. We get so many advice in our mind. మన మనసులో అనేక సలహాలు వస్తుంటాయి. It's like 20 people speaking. 20 మంది And the మాట్లాడుకుంటున్నట్లుగా. devil is also saying something. అపవాది కూడా ఏదో చెప్తుంటాడు. And I say, Lord, what is your voice in the midst of all this? ఓ ప్రభు, వీటన్నింటిలో మీ స్వరం ఏది? You got to get used to listening to God's voice. కాబట్టి ప్రభు యొక్క స్వరాన్ని వినే అలవాటు చేసుకోవాలి మనం. If I listen to your mother's voice for 10 years, I'll also be able to recognize it. ఒకవేళ మీ తల్లి స్వరాన్ని నేను 10 సంవత్సరాలుగా వింటూ ఉంటే నేను కూడా గుర్తించగలను. Even some people in our church now, whom I've heard for 10-15 years, some brothers call me up. As soon as they call, I can recognize their voice on the phone. మన సంఘంలో ఉన్న 10-15 సంవత్సరాల సంఘంలో ఉన్న వారు ఫోన్లో మాట్లాడినా కూడా వెంటనే గుర్తించగలను. They don't have to say who they are. As soon as they speak, I know who they are. వాళ్ళు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ స్వరం వినే గుర్తుపట్టగలను. I recognize their voice. ఎందుకంటే వాళ్ళ స్వరాన్ని నేను గుర్తుపట్టగలను. I heard it so often. ఎందుకంటే నేను ఎన్నోసార్లు విన్నాను. So you must develop the habit of listening to the word of Jesus Christ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను వినే అలవాటు చేసుకోవాలి మనం. Then you'll be able to recognize in the midst of other voices. అప్పుడు మాత్రమే ఇతర స్వరాలతో కలిసి ఉన్నప్పుడు దాన్ని గుర్తుపట్టగలం. You ask me, how can I recognize the voice of Jesus? కాబట్టి మీరు అడుగుతారు, యేసు ప్రభు యొక్క స్వరాన్ని నేను ఏ విధంగా గుర్తుపట్టగలనని. By reading this book, first of all, the Bible. మొట్టమొదట పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ను చదువుట ద్వారా. Because here is God's voice, definitely. There's no other voice here. ఎందుకంటే ఇందులో కేవలం దేవుని స్వరమే ఉంటుంది, ఏ స్వరం ఉండదు. This is 100% God's voice. 100% దేవుని స్వరం ఇది. If I read and read and read and read and read and meditate and think about it, నేను దీన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉన్నట్లయితే, it will be like becoming so familiar with the voice of God. దేవుని యొక్క స్వరంతో మనం ఎంతో తెలిసినట్లుగా ఉంటుంది. That one day when I asked the Lord, ఒకరోజు నేను ప్రభువుని అడిగినప్పుడు, Lord, shall I go here or here? ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా? The Lord will say here. ప్రభు చెప్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళు. And it will be clear. ఇప్పుడు ఎంతో స్పష్టంగా ఉంటుంది. Lord, shall I take this job or that job? ప్రభువా నేను ఈ ఉద్యోగం చేయాలా, ఆ ఉద్యోగం చేయాలా? The Lord will say that job. ప్రభు చెప్తాడు, ఆ ఉద్యోగం And it will be clear in my heart. అప్పుడు నా హృదయం ఎంతో స్పష్టంగా ఉంటుంది. But if you neglect reading the Bible, కానీ నువ్వు బైబిల్ను చదవటం నిర్లక్ష్యం చేస్తే, I don't have time to read the Bible. నాకు సమయం లేదు బైబిల్ని చదవటానికి. Then one day when you are stuck looking for a decision, కానీ ఒక నిర్ణయం తీసుకోవటానికి నువ్వు వేచి ఉన్నట్లయితే, you won't know what to do. కాబట్టి ఏం చేయాలి నీకు అర్థం కాదు. I'll give you one example. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. In 1964, 1964లో on the 6th of May, మే 6వ తారీఖు God spoke to me. దేవుడు నాతో మాట్లాడాడు. Leave your job. నీ ఉద్యోగాన్ని in the విడిచిపెట్టు, Navy. నావికా దళంలో Come out to serve me. నన్ను సేవించడానికి రా. So I went to the base where I was working and put in my resignation letter and said, I want to leave. కాబట్టి నేను ఎక్కడైతే పనిచేస్తున్నానో అక్కడికి వెళ్ళి రాజీనామా చేశాను. And they sent it to Naval Headquarters in Delhi. నావికా దళం ఢిల్లీలో ఉన్న దానికి వాళ్ళు పంపించారు. And I had written there, I want to serve Jesus Christ, not Navy anymore. నేను యేసుక్రీస్తు ప్రభువుని సేవించాలనుకుంటున్నాను, నావికా దళాన్ని కాదు ఇంకా అని రాశాను. So Naval Headquarters, when they saw this, they thought, what is this, madman or what? Rejected. వాళ్ళ చూసి ఏంటి ఈయనకేమైనా పిచ్చి పట్టిందా అని దాన్ని తీసివేశారు. I was surprised. నేను అంత ఆశ్చర్యపడ్డాను. I said, Lord Jesus Christ has called me and Naval Headquarters is saying no. Who are they? ఏంటి యేసుక్రీస్తు ప్రభువే నన్ను సేవకు రమ్మన్నట్లయితే ఈ నావికా దళం వాళ్ళు వద్దంటున్నారు, ఏంటి వాళ్ళు? And then all my fellow believers in the church there. సంఘంలో ఉన్న తోటి విశ్వాసులందరూ. I was in Cochin those days. అప్పుడు నేను కొచ్చిన్లో ఉన్నాను. They said, see Zac, God has not called you. చూడండి జాక్ గారు, మీరు దేవుడు మిమ్మల్ని పిలవలేదు. That is your imagination. నువ్వేదో ఊహించుకుంటున్నావా? If God called you, Naval Headquarters would have let you go. ఒకవేళ దేవుడే నిన్ను నిజంగా పిలిచినట్లయితే వాళ్ళే నిన్ను అనుమతించేవాళ్ళు పోవటానికి. They said no.
వాళ్ళు కాదని చెప్పారు. God has stopped you from doing a foolish thing. కాబట్టి బుద్ధిహీనమైన పని చేయకుండా దేవుడు నిన్ను ఆపేశాడు. You listen to God. దేవుని స్వరం విను. And don't try to leave the navy. Live here only. కాబట్టి నావికా దళం విడిచిపెట్టొద్దు, నువ్వు పని చేయి అక్కడే. If I had listened to them, ఒకవేళ నేను వాళ్ళ మాటలు వినున్నట్లయితే I would have been still there. నేను అక్కడే ఉండేవాడిని, ఇంకా I wouldn't be here. ఇక్కడ ఉండేవాడిని కాదు. But I went to the Lord. కానీ నేను ప్రభు దగ్గరికి వెళ్ళాను. And the Lord, I asked the Lord, Lord, these people are all saying I didn't hear you properly. ఓ ప్రభువా, నీ మాటలు వినలేదని వీళ్ళందరూ అంటున్నారు. Tell me, what should I do? You called me to serve you. I put in my resignation, but they say no. ప్రభువా, మరి ఇప్పుడు ఏం చేయాలి? మీరేమో నన్ను రమ్మన్నారు, నేనేదో రాజీనామా చేస్తే వాళ్ళేమో అంగీకరించట్లేదు, ఏం చేయాలి? And the Lord said to me, అప్పుడు ప్రభు నాకు చెప్పారు, when Moses went to Pharaoh, మోషే ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు and said, we want to go to serve the Lord, మేము వెళ్ళి దేవుని సేవించాలనుకుంటున్నాం. Pharaoh said no. ఫరో చెప్పాడు కాదు అని. What did Moses say? అప్పుడు మోషే ఏం చేశాడు? Oh, maybe I made a mistake. అయ్యో, నేను తప్పు చేశానేమో. Maybe God did not speak to me. వచ్చే దేవుడు నాతో మాట్లాడలేదేమో. Let me go back to my father-in-law's house and look after the sheep. సరే, నా మామ దగ్గరికి వెళ్ళి ఇంకా గొర్రెలు కాసుకుందాంలే అనుకోలేదు. లేదు, ఆ విధంగా అనుకోలేదు. What did he do? ఏం చేశాడు? He went back to Pharaoh second time. మరలా ఫరో దగ్గరికి రెండోసారి వెళ్ళాడు. I got my answer. అప్పుడు నాకు జవాబు వచ్చింది. So I applied again. సో మరలా నేను రాశాను. Again they said no. మరలా కాదని చెప్పారు. What did Moses do? మోషే ఏం చేశాడు? He went back again. మరలా వెళ్ళాడు. So I applied again. నేను కూడా మరలా రాశాను. But before God sent any plagues on the navy, they released me. కానీ నావికా దళానికి ఎటువంటి వ్యాధులు రాకముందే, తెగుళ్ళు రాకముందే దేవుడు నన్ను వదిలిపెట్టాడు. There were no frogs or anything that God sent. అక్కడ ఇంకా కప్పల రాకముందే దేవుడు నన్ను విడిచిపెట్టాడు. And after 2 years, they said, okay, go. 2 సంవత్సరాల తర్వాత సరే నువ్వు వెళ్ళన్నారు. If I had listened to all those believers, ఆ విశ్వాసులందరి మాటలు నేను వినున్నట్లయితే I would never be a servant of the Lord today. నేను ఇప్పుడు దైవ సేవకునిగా ఉండేవాడిని కాదు. Sometimes you have to listen to godly men. కొన్నిసార్లు మనం దైవజనుల యొక్క మాటలు వినాలి. But in that church where I attended, there was not one godly man I could respect. కానీ అప్పుడు నేను వెళ్తున్న సంఘంలో నేను గౌరవించదగిన ఒక్క దైవజనుడు కూడా లేడు అందులో. They were born again people, but they were not men of God. వాళ్ళందరూ కేవలం తిరిగి జన్మించిన వాళ్ళే, కానీ దైవజనులు కాదు. There was only one man who said, Zac, you're doing the right thing. కేవలం ఒక్క మనిషే చెప్పాడు నువ్వు చేసేది సరి అయిందని. That was Brother Buxing. ఆయనే బక్సింగ్ గారు. He knew God. ఆయనకి దేవుడు తెలుసు. And I knew. నాకు కూడా తెలుసు. So what I'm telling you is, కాబట్టి నేనేం చెప్తున్నానంటే, a man of God may give you the right direction. ఒక దైవజనుడు నీకు ఖచ్చితమైన నడిపింపునివ్వచ్చు. But most believers don't know God like that. కానీ అనేక మంది విశ్వాసులకు దేవుడు ఆ విధంగా తెలియదు. So learn to develop the habit of listening to God. కాబట్టి దేవుని యొక్క స్వరాన్ని వినే అలవాటు చేసుకోండి. Read the Bible regularly. దేవుని యొక్క వాక్యాన్ని క్రమంగా చదవండి. Then you'll get an answer in different situations. అప్పుడు అనేక పరిస్థితుల్లో నీకు జవాబులు వస్తాయి. And you can be saved from some things. అప్పుడు కొన్ని ప్రమాదాల నుంచి నువ్వు కాపాడబడతావు.